మనం 24/7 సంవత్సరంలో 365 రోజులు రోడ్డు మీదనే బతుకుతూ ఉంటాం. రాత్రి పగలు కష్టపడుతూ ఉంటాం. మనమేమి రాత్రి పగలు కష్టపడినా ఈడేం మేడలు కట్టుకోలేదు. ఒక్కసారి నా ఇల్లుని గమనించండి. ప్రతి ఒక్క డ్రైవర్ ఒక్కసారి నా ఇల్లుని గమనించండి, నా వీధిని గమనించండి. చూపిస్తాను, ఆ వీడియో కూడా చూడండి. చూడండి నా ఇల్లు, ఒక బీద డ్రైవర్ ఇల్లు చూడండి ఏ విధంగా ఉంది చూడండి. అలాగే డ్రైవర్ ఉండే వీధి చూడండి ఒక్కసారి. చూడండి నేను ఉండే ఏరియా అన్ని గుడిసెలే, అన్ని జోపడి పట్టి. అందరు ఇక్కడ బీద వాళ్ళే ఉంటారు, ఎవరు డబ్బు కలిగిన వాళ్ళు ఉండరు. ఒక్కసారి లాంగ్ నుంచి చూపిస్తారు చూడండి ఇల్లులు ఎలాగున్నాయి. మళ్ళీ రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మేము ప్రజలకు అది చేసేసాం, ఇది చేసేసాం, పొడి చేసామని. ఏం చేశారు ప్రజలకు? ఉండడానికి ఇల్లు లేదు, గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉన్నాం మేము. మళ్ళీ రాత్రి పగలు డ్రైవర్ కష్టపడితే ఎంత రావాలి ఆదాయం? ఈరోజు సమాజంలో ఎంత గౌరవంగా, ఎంత హుందాగా బతకాలి. ఉండడానికి ఇల్లు లేదన్న, సరిగా తినడానికి తిండి లేదు మాకు డ్రైవర్లకి. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉండాలన్న, సరైన చదువు చెప్పుకోలేకపోతున్నాం పిల్లలకి. ఇంట్లో తల్లిదండ్రులు ఆరోగ్యం బాగాలేక వాళ్ళు పడి ఉన్నారు, వాళ్ళకి సరైన వైద్యం చూపించుకోలేకపోతున్నాం. ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయన్న. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇప్పుడైనా ఈ వీడియోని ఆ డ్రైవర్ సజీవ దహనమైన వీడియోని లింక్ చేసి పెడతాను. ముఖ్యంగా ప్రజలు మీరు కూడా చూడండి. ఈ డ్రైవరు దేశ సేవ చేస్తూ ఎలాగా సజీవ దహనం అయిపోయాడో, అలాగే రాజకీయ నాయకులు మీరు కళ్ళు తెరిచి బాగా చూడండి. మీకు ఆదాయం తెచ్చేకి, మీ గల్లా నింపడానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదాయం తెచ్చేకి రాత్రి పగలు మా డ్రైవర్ అన్న కష్టపడతానే ఉన్నాడు, మీకు ఆదాయం తెస్తూ ఉన్నారు. మళ్ళీ అంత ఆదాయం తెచ్చే డ్రైవర్ని మీరు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించారా? గుర్తించరు. మీరు ఎంతసేపు మీ సుత్తి మీరు కొట్టుకోవడమే, మీ డబ్బా మీరు కొట్టుకోవడమే. డ్రైవర్లకు ఇది చేద్దాం, ఇది చెయ్యాలని అనుకోరు. ఎన్నో యూనియన్లు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, సౌత్ ఇండియాలో ఉండే యూనియన్లన్నీ కావచ్చు, ఎన్నో డిమాండ్స్ మీ ముందర డ్రైవర్స్ డిమాండ్స్ పెట్టారు. ఒక్కటన్నా చేశారా? ఈరోజు ఇంత సేవ చేసే డ్రైవర్కు ఒక్కరోజు ఇలాగపోతున్నారే, అతను గుర్తింపు ఇలాగపోతున్నారే, డ్రైవర్స్ డే ఇవ్వలేకపోతున్నారే. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున మా డ్రైవర్ ఎవరైతే అక్కడ సజీవ దహనం అయినాడో ఆ డ్రైవర్కి తక్షణమే వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయల అక్షరాలు అందచేయాలి. వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కలిగించాలి. వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళైతే గిన వాళ్ళకి ఇండ్లు కూడా నియమించి ఇవ్వాలని మా ఆల్ డ్రైవర్స్ తరఫున, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫున ఇప్పుడున్న ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాలి ఖచ్చితంగా డ్రైవర్కి మేము అడిగిన డబ్బులు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం కావచ్చు, అతనికి ఇండ్లు ఇవ్వాలి. అలాగే డ్రైవర్ అన్నలారా అందరూ జాగ్రత్తగా ఉండండి. మృత్యుదేవత మన మీద కన్ను ఎర్ర చేసి ఉన్నారు. 24 గంటలు మనం మృత్యుతో పోరాడుతూ మనం ప్రయాణం చేస్తూ బతుకుతూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలీదు కనుక మనం అందరం కూడా పారా హుషారుగా ఉండాలి, జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు కొనసాగాలని ప్రతి డ్రైవర్ అన్నని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా, ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉంటాను.
నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్కి ఫౌండర్గా, ఇప్పుడు ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.